హలో మై డియర్ డిఎస్సిఆర్స్ ఫ్రెండ్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం నిన్న ఆఫ్టర్నూన్ సెషన్ చెప్పుకుందాము. టెట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా, బాగా రాయండి అందరూ. అసలు వాళ్ళకి ఎలా ఇచ్చాడో తెలుసుకుంటే మనకి మనం ఎలా రాయాలో, అలాగే రాసిన వాళ్ళకి ఆన్సర్స్ కూడా చూసుకోవడానికి వీలుంటుంది. అయితే పేపర్ 1 నిన్న టెట్ పేపర్ జరిగింది. లాంగ్వేజ్ వాళ్ళకి నేను చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఎవరికి జరిగిందో నేను తెలుసుకోలేదు, క్వశ్చన్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేశాను. దానివల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లం, మొబైల్లో నేను కనుక్కోవడం వల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్స్ నేను కనుక్కోలేదు. ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి. నిన్న తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి జరిగింది. ఎన్ని మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి నేను చెప్తాను. 3 సబ్జెక్టులే ఉంటాయి వాళ్ళకి, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ 3 ఉంటాయి. అవేంటనేది క్లారిటీగా చెప్తాను చూడండి. నిన్న తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి జరిగిందనమాట. అయితే ఆఫ్టర్నూన్ సెషన్ ఇది. తెలుగు ఏంటంటే చూడండి, 30 మార్క్స్కి యాజ్ ఇట్ ఈజ్గా పేపర్ 2 వాళ్ళకి ఎలా అయితే ఉంటుందో అలాగే 30 మార్క్స్కి ఉంటుంది. ఉండి ఇంకో 60 మార్క్స్కి అదనంగా వాళ్ళకి తెలుగు డెప్త్గా ఉంటుంది అనమాట. మొత్తం లక్కీగా 90 మార్క్స్కి వాళ్ళకి వాళ్ళ సబ్జెక్టే ఉంటుంది. తర్వాత సైకాలజీ వచ్చి 30 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సైకాలజీ 30 మార్క్స్కి, తర్వాత ఇంగ్లీష్ 30 మార్క్స్కి ఉంటుంది. మొత్తం వాళ్ళకి 150కి తెలుగు 90 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకే, ఇది తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి నిన్న జరిగింది. ఎస్జిటి వాళ్ళకి కాదు, అసిస్టెంట్ లాంగ్వేజ్ వాళ్ళకి జరిగింది. ఓకే, పేపర్ 1లో కొన్ని మిస్టేక్స్ చేశాను నేను, జస్ట్ 2-3. అంటే ఇవన్నీ మనం చూస్తాం ఆల్రెడీ. ఎరిక్సన్ యొక్క క్లిష్ట పరిస్థితి, శ్రమించటం. ఇక్కడ చూడండి బుక్లో ఎరిక్సన్ యొక్క పాఠశాల దశ, శ్రమశీలత లేదా శ్రమించడం అనమాట. ఇది మనకు అడిగారు టెట్లో. నెక్స్ట్ ప్రవర్తనవాదులు వాట్సన్ అడిగారు. ఎన్సిఎఫ్ ఎన్సిపి గురించి అడిగారు. ఎన్ఈపి విధానం 5+3+3+4. నెక్స్ట్ అత్యంత హానికరమైన కంప్యూటర్ మైడూమ్, ఈ ఆల్రెడీ నేను చెప్పేసాను. సిడి, అలాగే ఈసీసీఈ ఇక్కడ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకునే స్మృతి, క్రియాత్మక స్మృతి, మానసిక చలనాత్మక రంగానికి చెందింది. ఈ రంగాలు చాలా ఇంపార్టెంట్. 3 రంగాలు చూసుకోండి. అనుకరణ, అంతర్జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 20, నిర్మాణాత్మక మూల్యాంకనవాదం, సోపానాలు, ఆర్టీఏ యాక్ట్ సెక్షన్ 38, భగ్న ప్రేమికుడు కవిగా మారడం. ఇది మీకు చూపిస్తానుండండి. ఇక్కడ చూడండి, ఇదే ఇచ్చేసాడు ఎగ్జాంపుల్. ఇది కూడా అకాడమీ బుక్. ఉదాత్తీకరణం, భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఎగ్జాంపుల్ ఉదాత్తీకరణం. నేను పరిహారం అని ఫ్లోలో చెప్పేశాను. అంటే ఒక రంగంలో రాణించకపోతే ఇంకో రంగంలో విజయం సాధిస్తారని పరిహారం ఉంటుంది. నేను అలా అప్లై చేసుకున్నాను, కానీ అది కాదు, అది వేరు. దృష్టి వైకల్యం ఉన్న వాళ్ళు సంగీతంలో రాణించడం, ఇదంతా పరిహారం. కానీ ఇదేంటంటే నష్టపోయిన వాళ్ళు ఇంకో సమాజానికి ఆమోదకంగా మారడం. ఓకే, ఇది కవిగా మారడం, ఉదాత్తీకరణం. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు దాకా మనం చూసిన సైకాలజీ షిఫ్ట్ 1 దాంట్లో తెలుగు. మళ్ళీ తెలుగు చూడండి. ప్రియమైన నాన్నకు, తెలుగు పారిజాతాలు, ఆధునిక ఆంధ్ర రచన, గురజాడ, నీలకంఠం కథలు, తజ్జావుల శివశంకర శాస్త్రి, శ్రీకృష్ణదేవరాయల సభా మండపం, భువన విజయం. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సెమాంటిక్స్ అంటే జిఎన్ రెడ్డి. పోయిటరీ ఈజ్ ద మెట్రికల్ కాంపోజిషన్, జాన్సన్. బెల్లం కొట్టిన రాయి, గుదపాల న్యాయం. మాండలిక వృత్తిపర కోశాలకు సంపుటాలు రాసిన బద్రిరాజు కృష్ణమూర్తి. గోరంత దీపాలు, ఇతివృత్తం, మానవ సంబంధాలు. లక్ష్యార సిద్ధికి చెందిన పదం మర్యాద. గోగాకు ఏ మాండలిక పదం అంటే దక్షిణ మాండలిక పదం. ఓకే, నెక్స్ట్ ప్రాక్తనం అంటే అర్థం. ఒకరు కామెంట్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రాచీనం, ప్రాక్తనం అంటే ప్రాచీనం. ఉత్తర పదార్థ ప్రధానం అంటే తత్పురుష సమాసం అంటున్నారు, బహువ్రీహి కాదట. ఓకే, ఇక్కడ ఒకటి మిస్టేక్ చేశాను నేను. అప్పికట్లకు బాపట్ల 5 మైళ్ళు. ట్లా ఒక అక్షరం రిపీట్ అవుతుంది కాబట్టి దృత్యానుప్రాస అలంకారం. శారద ఉత్పత్తి అర్థం, శివుడి యొక్క భార్య. త్యాగయ్య బిరుదొచ్చి త్యాగ బ్రహ్మ. కందపద్యంలో బేసిగణం జగణం ఉండకూడదు. ఎక్కడ ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది. ఇవన్నీ కూడా ఇచ్చాడు. ప్రతీక పర్యాయ పదాలు, గుర్తు, చిహ్నం, అక్కడ ఉన్న వాటిని పెట్టాలి. వేనరాజు పాత్ర ఏ నవల్ అంటే సెర్చ్ చేస్తే ద గైడే వచ్చింది, ఆర్కే నారాయణ అంట. కానీ ఇది కరెక్టో కాదో తెలీదు, సెర్చ్ చేయండి, తెలిస్తే కామెంట్ పెట్టండి. విశ్వనాథుడు విశ్వశ్రేయ కావ్యం గురించి కావ్య ప్రవేశికలో చెప్పాడు. ఇదంతా తెలుగు. ఓకే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది తెలుగు. ఇంగ్లీష్లో ఇవి ఇచ్చాడు, వీటి నుంచి టాపిక్స్ నుంచి ఇచ్చాడని చెప్పారు వాళ్ళు. ఓకే, జస్ట్ చూసుకోండి. మ్యాథ్స్ ఉండదు వీళ్ళకి, సరేనా. ఈ తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ చూడండి. అంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను కాబట్టి మార్నింగ్ సెషన్ ఎవరైనా కావాలంటే అది చూడండి, ఫాస్ట్గా చెప్పేశాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏంటంటే ఎస్ఏ పేపర్ 2 తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు రాశారు. వీళ్ళు 30 మార్క్స్ నార్మల్ తెలుగు, 60 వాళ్ళ సబ్జెక్ట్ డెప్త్గా ఉంటుంది. ఓకే, పద్యం సరైన క్రమంలో పెట్టమని ఒక పద్యం ఇచ్చాడట. తర్వాత వెలగపూడి వెంగయ్య కలం పేరు నేను ఎంత సెర్చ్ చేసినా దొరకడం లేదు, తెలిస్తే కామెంట్ చేయండి. ద్రంష్ట అర్థం తెలిసింది. ఋషి అంటే తన తపోబలం చేత సామాన్యులు చూడలేని విషయాలను కూడా చూడగలిగే వ్యక్తినే మనం ద్రంష్ట, ఋషి అంటామట. మాయాకంబళ్ళలో విక్రముడి పాత్ర కోశాధికారి అనమాట. రాజు ఎవరంటే చండీదత్తుడు,
కోశాధికారి విక్రముడు అనమాట. మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూడండి, కోశాధికారి విక్రముడు, ఇది మాయా కంబళ్ లెసను. ఓకే, కోశాధికారి విక్రముడు, చండీదత్తుడేమో రాజు అనమాట. ఈ ప్రూఫ్ చూపిస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్, రేయి ఒకటే నలుపు, కలలు నలుపు కాదు, రచయిత ఎవరు? ఇది కూడా నాకు దొరకలేదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య విశ్వక్రియ కావ్యం కూడా రాశాడు. ఇది ఇక్కడ ఎలా అడిగాడో నాకు తెలియదు. వాక్యాలు, కొన్ని వాక్యాలు ఇచ్చి ఏది సత్యం ఏది అసత్యం ఇలా ఎక్కువ ఇచ్చారట. ఇదైతే డెఫినెట్గా ఇది డెప్త్గా ఇచ్చినట్టే. లక్ష్యాల సిద్ధికి చెందిన పదం అడిగాడట. విజయ విలాస ప్రబంధం రాసింది ఎవరంటే చేమకూర వెంకట కవిది. ఓకే, చేమకూర వెంకట కవి రాశారు. అయితే దీనికి, ఈ ప్రబంధానికి హృదయోల్లాస వ్యాఖ్యానం రాసింది మాత్రం తాపీ ధర్మారావు గారు. నేను ఆల్రెడీ చెప్పాను, 8th క్లాస్లో ఉంటుంది ఇది. ఎవరైనా చూడకపోతే 6th to 10th వరకు నేను కవి పరిచయాలు చాలా బాగా చెప్పాను. కోడింగ్తో చెప్పాను, కవి పరిచయాలు, ఇతివృత్తాలు, ఉద్దేశ్యాలు చెప్పాను. లోపల లెసన్స్ నుంచి కూడా ఇస్తున్నాడు. అందుకే మనకి మాయా కంబళ్ళలో పాత్ర అడిగాడు. లోపల లెసన్స్ కూడా 1-2 ఇస్తాడు. చదవగలిగిన వాళ్ళు చదవండి, చదవలేకపోతే చుట్టూ ఉన్న లెసన్లో చుట్టూ ఉన్నవి చదివి గ్రామర్ చూసుకోండి. కవి సంశయ విచ్ఛేదనం లక్షణ గ్రంథమట. భాషింతు నన్నయ్య భట్టు మార్గంబును వాక్ప్రౌఢి అనేసి నన్నయ్య గారి గురించి పొగిడిన వ్యక్తి ఎవరంటే శ్రీనాథుడు. నెక్స్ట్, ఇక్కడ త్యాగ బ్రహ్మ, ఇలా ఆప్షన్స్ ఇచ్చారట. అయితే త్యాగరాజు యొక్క బిరుదు ఏంటంటే త్యాగ బ్రహ్మ. నవనాథ చరిత్ర రాసింది శ్రీశైల మల్లికార్జున స్వామి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలు వచ్చి ఒకటి అడిగారట. ఇక్కడ వడ్ల గింజలు, కీలెరిగిన వాత, గులాబీ అత్తరు, పాత బుక్స్లో గులాబీ అత్తరు ఉండేది. ఇవన్నీ కూడా ఈయన రచనలు. అశ్వాసాంగ గర్వాలే లేని ప్రబంధం ఏదంటే ఆముక్త మాల్యద, ఇది శ్రీకృష్ణదేవరాయలు గారు రాశారు. కొంచెం మృదుత్వం కొంచెం పరుషం గల రచన, ఇది నాకు తెలియలేదు, తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఇష్టార్థ వ్యచ్ఛిన్న పదావళి కావ్యం ఏదంటే కావ్యాన్ని రచించింది దండి రాశారు. చైతన్య స్రవంతి అంపసయ్య నవీన్ గారు రాశారు. అనుభూతివాద చిలుకలు వాలిన చెట్టు రాసింది ఇస్మాయిల్. ముమ్ముటుడు శక్తి నిపుణ అభిలేషం, ఇది నాకు సరిగా అర్థం కాలేదు. ఇవి ఎందులో ఉంటాయంటే కావ్యానికి సంబంధించినవి, కావ్య హేతువులు అనమాట. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ తెలుగుకు సంబంధించి నేను సేకరించినవి. ఓకే, కష్టపడి సేకరించాను. నెక్స్ట్, సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది వీళ్ళకి కూడా. స్కఫోల్డింగ్ మీకు ప్రూఫ్ చూపిస్తాను వైగాట్స్కి. ఇక్కడ చూడండి, స్కఫోల్డింగ్ అంటే వైగాట్స్కి అనమాట. ఇక్కడ జెడ్పీడీ ఉంటుంది మనకి, అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే నేర్చుకున్న దానికి, పూర్తిగా నేర్చుకోవాల్సిన దానికి ఇంకా కొంచెం ఉన్న అంతరాన్ని మనం జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం. ఇది మనకి క్లాస్లో క్లాస్ లీడర్స్, తర్వాత ఇంకా ప్రతిభావంతులైన వ్యక్తులు హెల్ప్ చేస్తారు. తర్వాత జెడ్పీడీని అధిగమించడానికి అందించే సహకారాన్ని మనం స్కఫోల్డింగ్ అంటారు. ఇది ఇచ్చాడు మనకి బిట్. ఓకే, ఇప్పుడు స్కఫోల్డింగ్ గురించి ఇచ్చాడు. నెక్స్ట్, చికిత్సా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ అంటాం కదా, పద్ధతులు చాలా ఇంపార్టెంట్, ఇది ఇచ్చాడు. స్వయం ఎబ్రివేషన్ ఇచ్చాడు అనమాట, ఫుల్ ఫామ్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పిరింగ్ మైండ్స్, ఇంపార్టెంట్. అంటే ఐసీటీలో, ఇది ఐసీటీకి సంబంధించింది. ఐసీటీలో ఎబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇస్తున్నాడు. గెస్టాల్ట్ వాదులు అడిగాడట. ఎవరెవరు? వర్దిమర్, కాఫ్కా, కోహిలర్, వీళ్ళు గెస్టాల్ట్ వాదులు మనకి. ఓకే, అభ్యసనంలో ఉంటుంది. అభ్యసనం మాత్రం అస్సలు వదలొద్దు, ఎక్కువ మెయిన్ రోల్ పాటిస్తుంది అది. నెటిక్విటీ అంటే ఏంటంటే ఇంటర్నెట్ యొక్క మర్యాద. నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి సూత్రం అడిగాడు. సూత్రం చాలా ఇంపార్టెంట్. పెరుగుదల వికాసానికి సంబంధించిన నిర్వచనాలు అడిగాడు. నిర్వచనాలు కూడా ఎబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. పెరుగుదల వికాసం, అభ్యసనం ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ చైల్డ్ ప్రొడక్షన్ డే ఎప్పుడని అడిగాడు. ఇదొకటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇంగ్లీష్ 30 ప్రిఫిక్సెస్ అడిగేటట్టు నేను ఆల్రెడీ వీడియో చేశాను. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ షార్ట్ చేశాను చూడండి. స్పెల్లింగ్స్, రిసీవ్ అడిగాడట. ఫ్రేజల్ వెబ్స్ అడిగాడట. లెటర్ రైటింగ్, టెన్సెస్, వాయిస్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, గ్లాసరీ నుంచి నేను వీడియోస్ చేశాను చూడండి. నెక్స్ట్ బుక్ ఆధార్ అడిగాడట. ఇలా మొత్తం అన్నీ కూడా 3 సబ్జెక్టులే ఉంటాయి వీళ్ళకి. ఈ 2 కూడా సెక్షన్స్ అనమాట. మళ్ళీ రేపటి సెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్. అంటిల్ దెన్, మీ రాజీ. థ్యాంక్ యూ సో మచ్.